వాక్యాన్ని వంకర చేసేవాడెవడు? వాక్యాన్ని సంకరం చేసేవాడెవడు? ఇప్పుడు మన యుద్ధం ఎవరితో? వాళ్ళతోనే. నువ్వు వాక్యానుసారంగా ఉంటే నీ తరపున దేవుడు యుద్ధం చేస్తాడు. You just put the word before you, then he will fight for you. All the army of the heaven will come down and fight for you. నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాక్యాన్ని ముందు పెట్టు. దావీదు ఎందుకని ప్రతి యుద్ధం ఓడిపోలేదంటే దావీదు అంటాడు, నేను ఎల్లవేళలా ప్రభువు నా ముందు ఉంచుకున్నాను. నువ్వు వాక్యాన్ని ముందుంచు, వాక్యం నీ తరపు యుద్ధం చేస్తుంది. నువ్వు వాక్యాన్ని ముందు పెట్టినప్పుడు పరలోక రాజ్యము, పరలోక సైన్యము నీ కొరకు కిందకు వచ్చి నీ తరపు యుద్ధం చేసేదిగా ఉంటుంది. You don't need to fight for anything. You just take the sides of Jesus Christ. ఈ రోజు నువ్వు యుద్ధం చేయక్కర్లా, యేసు పక్షం నిలబడు. యేసు పక్షం నిలబడు. నువ్వు యేసు పక్షాన్ని నిలబడితే యుద్ధం ఆయన చేస్తాడు. Because he has the army to fight for you and fight for the right. నిజమైన దాని కొరకు, యథార్థమైన దాని కొరకు, నీ కొరకు యుద్ధం చేయడానికి ఆయన పక్షం సైన్యం ఉన్నది. Praise the Lord.